నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించింది. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఆర్థిక క్రమశిక్షణని గవర్నర్ ప్రసంగంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రివర్స్లో చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వృద్ధి రేట్లోనూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ, మౌలిక వసతుల కల్పనలోనూ ఆంధ్రప్రదేశ్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రగామిగా నిలిపితే దానిపై గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు చెప్పించింది అధికార పార్టీ. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఓట్లేసిన ప్రజలకు కూడా షాక్ ఇచ్చింది. గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు అంటూ సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ చేత ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిన తీరును చూసి అందరూ విస్తుపోయారు. గవర్నర్ ప్రసంగం అంతా గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నమే చేసింది అధికార పక్షం. బురద చల్లటం కోసం వాస్తవాలను వక్రీకరించి పచ్చి అబద్ధాలను అచ్చేసి మరీ గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గత ప్రభుత్వంలో రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టు కోరిందంటూ అతి పెద్ద అబద్ధాన్ని గవర్నర్ చేత చెప్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను సాక్షాత్తు సుప్రీంకోర్టు తప్పుబట్టిన అంశాన్ని ప్రస్తావించకుండా ప్రజలకు వక్ర సందేశాన్ని పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నిరసన తెలిపింది. రాష్ట్రంలో హత్య రాజకీయాలపై వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు. సేవ్ డెమోక్రసీ అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం సాగింది. అనంతరం అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా వాకౌట్ చేశారు. ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్య రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే కేవలం 1 నెల రోజులే అయిందంట. అంటే 1 నెల రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్ధాలు చెప్పడానికి, శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. మనం చూసాం ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యం కూలీ చేయడం కదా, కూలీ రాజకీయాలు ఎన్రోల్ చేస్తారు. ఈరోజు మా నాయకుడు, మా కార్యకర్తను కాపాడుకోవడానికి ఈరోజు రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఢిల్లీలోను. తప్పకుండా ఈరోజు మన గవర్నర్ గారికి వినతి జరిగింది ప్రజాస్వామ్యం కాపాడండి, కానీ ఆయన గారు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు నిరసన జరుపుకుంటూ వాకౌట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మా సభ తప్పకుండా రేపు నిరసన ఢిల్లీలో చేస్తాం. ఈ పార్టీని బతకనివ్వరు ఈ రాష్ట్రంలో, అందరినీ పారేస్తారని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆలోచించడానికి పోతున్నా, ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తొందరలో బుద్ధి చెప్తారని నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులు తెచ్చుకున్న పోస్టర్లను పోలీసులు చించేశారు. ప్లకార్డులు లోపలకు తీసుకువెళ్లకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పోలీసులు ఉన్నారన్నారు. సభ్యుల వద్ద పోస్టర్లు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారని పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ సమయంలో సేవ్ డెమోక్రసీ అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీ పేపర్ చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు?
మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఉచిత ఇసుక పాలసీపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే రవాణా ఛార్జీలు ఇంకా తగ్గించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు సమాచారం. రవాణా ఛార్జీల కారణంగా రేట్లు అధికమనే విమర్శలు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే కవ్వింపు చర్యలు వద్దని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు చంద్రబాబు. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది. మండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే నాగార్జున యాదవ్ అరెస్టును మాత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ ఇంకా ధృవీకరించలేదు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం అడ్డు అదుపు లేకుండా పోతోంది. చంద్రగిరి మండలం అగరాల జగనన్న లేఅవుట్లో చంద్రమ్మ దంపతుల ఇంటిని కూల్చివేశారు టీడీపీ నేతలు. రజకు కులానికి చెందిన చంద్రమ్మ ఇంటిని జేసీబీతో కూల్చివేయడంతో బాధితులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్ తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని కోరారు. హైదరాబాద్ లో మురికి నీరంతా మూసీలో చేరుతోందని దానిని శుద్ధి చేయాలని సంకల్పించినట్లుగా కేంద్ర మంత్రికి తెలిపారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనుల కోసం 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో నింపే పనుల కోసం 6,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హైదరాబాద్ ప్రజలకు నీటి కష్టాలు తీరతాయన్నారు. 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభమైన తెలంగాణకు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలు వివరించినట్టుగా సమాచారం. అలాగే నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్న అంశాలను రాహుల్కు వివరించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అంశాన్ని కూడా రాహుల్కు వివరించారు. ఇక వరంగల్లో జరిగే సభకు రావాలని రాహుల్ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాన్ని వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేసిన అంశాలను వివరించినట్టు చెప్పారు. భవిష్యత్తులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ,
గ్యాస్ సిలిండర్లు 500కి ఇచ్చేది కానీ, లేకపోతే 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది కానీ ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు కూడా వారికి వివరించాం. మేము భవిష్యత్తులో కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. శాసనసభలో లేవనెత్తాల్సిన పలు అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ, శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నట్టు సమాచారం. ఫేక్ సర్టిఫికేట్లతో మంత్రి పొంగులేటి 100 కోట్ల కాంట్రాక్టులు పొంది బ్యాంకులను మోసం చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విమర్శించారు. తన రాఘవ కంపెనీకి లూసియా దీవిలోని గుర్తింపు లేని యూరో ఎక్సిన్ బ్యాంక్ నుంచి గ్యారంటీ ఎలా పొందుతారని ప్రశ్నించారు. స్కామ్లు బయటపడుతున్న నేపథ్యంలో పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. ఫేక్ గ్యారంటీ సర్టిఫికేట్స్ పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక ఫైనాన్స్ కంపెనీ, రిజిస్టర్ కాని ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేయనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఇచ్చేటువంటి 1000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేస్తూ ఉన్నారు? మరి దీన్ని గౌరవ మంత్రి, రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారెంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించేలా కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి అడుగుతున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటున్నాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద పోటెత్తుతూ ఉండటంతో నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ముంపు ఉన్న గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించారు. మరో 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.94 మీటర్ల మేర గోదావరి నీటిమట్టం చేరుకోగా ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. సుమారు 10,60,000 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బరాజ్కి వదులుతున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ఇటు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరద విలయం కొనసాగుతోంది. వరద సృష్టించిన బీభత్సానికి వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విఆర్పురం మండలం వడ్డీగూడెం గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలతో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గిన్నెలకోట, జామిగూడ పంచాయతీ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై 7 అడుగుల మేర వరద ప్రవహిస్తూ ఉండటంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతికి సుమారు 15 గ్రామాల్లో 100 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో 3 సార్లు పంటలు మునిగిపోయాయని, ఈసారి ప్రాణహితకు వరదతో పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షాలకు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగాపురంపాడు, గొంపల్లి గ్రామాల మధ్య ఈత వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లెనిన్ కాలనీ వద్ద జరిపోతుల వాగు ఉప్పొంగటంతో ఉంజుపల్లి, ఒద్దిపేట, పూసుగుప్ప గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలు కళ్లారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు దట్టమైన అడవిలో జలపాతం సవ్వడులు వీణుల విందు చేస్తోంది. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాలలత. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ ఆలోచన అని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్ పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాండ్ అయి ఆవిడెవరు ఇవన్నీ రాయటానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. ఈ ఏడాది సమృద్ధిగా వానలుంటాయని భవిష్యవాణి చెప్పింది మాతంగి స్వర్ణలత. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపింది. లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించారు. 2వ రోజు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. జాతీయ వార్తలకు వెళ్దాం. కేంద్రంలో వరుసగా 3వ అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రేపు లోక్సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ తీసుకురానున్న 7వ బడ్జెట్ ఇది. మోదీ 3.0 ఫస్ట్ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించే అవకాశం ఉంది. వృద్ధికి ఊతం ఇవ్వటమే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తెచ్చింది మోదీ సర్కార్. 2023-24 ఎకానమిక్ సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో పాటు స్టాటిస్టిక్స్ రిపోర్ట్ను సభ ముందు ఉంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జీడీపీ 6.5 నుంచి 7% వరకు వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలక పాత్ర అని, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోగలదని అభిప్రాయపడింది. Both in Hindi and English versions. Economic Survey 23-24, Economic Survey 23-24 Statistical Appendix. Item number 3, Srimati Nirmala Sitharaman. Sir, with you. నీట్ ప్రకంపనలు పార్లమెంట్ ని కుదిపేశాయి. పేపర్ లీక్ పై లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అన్న రాహుల్ గాంధీ డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి తనను తప్ప అందరినీ తప్పుబడుతున్నారంటూ ఆక్షేపించారు. Speaker sir, it's obvious to the whole country. It's obvious to the whole country that there is a very serious problem in our examination system. This is not just a question of NEET, it is in all the major examinations.
Now, the minister has blamed everybody except himself. Right? I don't even think he understands the fundamentals of what is going on here. గత సమావేశాల్లో పార్లమెంట్లో గందరగోళం సృష్టించిన విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పార్లమెంట్ రాజకీయాలకు వేదిక కాదని దేశం కోసమని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్ సందర్భంగా విపక్షాలు వ్యవహరించిన తీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు ప్రధాని మోదీ. అప్రజాస్వామికంగా దేశ ప్రధానమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారని ధ్వజమెత్తారు ప్రధాని. 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने, उसकी आवाज को कुचलने का और लोकतांत्रिक प्रयास हुआ. 2.5 घंटे तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है. और इसका कोई पश्चाताप तक नहीं है, दिल में दर्द तक नहीं है. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూకి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి. ప్రత్యేక హోదా పొందేందుకు బీహార్ అర్హతను సాధించలేదని తెలిపారు. బీహార్కు స్పెషల్ స్టేటస్ అంశాన్ని 2012లో మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలతో బీహార్ అర్హత సాధించలేకపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ సర్కార్కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. శ్రావణ మాసం సందర్భంగా శివభక్తులు చేపట్టే కావడి యాత్ర సందర్భంగా రెస్టారెంట్లు, దుకాణదారులకు వివాదాస్పద ఆదేశాలిచ్చింది యోగి సర్కార్. యాత్ర సాగే మార్గంలోని అన్ని దుకాణాలు తమ పేర్లను తప్పనిసరిగా షాపుల బయట ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మైనారిటీలపై వివక్ష చూపడమే అంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నేమ్ ప్లేట్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకే 100% ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక స్టేట్ ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రిని కలిసి తమ అభ్యంతరం తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ఈ విషయంలో పరిశ్రమలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అమెరికాలో మరోసారి తూటా పేలింది. మిసిసిపిలో నైట్ క్లబ్ పై ఓ దుండగుడు కాల్పుల వర్షాన్ని కురిపించాడు. 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన మిసిసిపిలో జరిగింది. తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు తొలుత లాభాల్లో మొదలయ్యాయి. చివరకు 102 పాయింట్ల నష్టంతో 80,502 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ సైతం 21 పాయింట్ల పతనమై 24,509 వద్ద ముగిసింది. దేశంలో వరుసగా 4వ రోజు గోల్డ్ రేట్లు దిగి వచ్చాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 73,850 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,700 రూపాయలు, హైదరాబాద్లో కేజీ వెండి 96,000 రూపాయలు.
సినిమా వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.